వెల్కమ్ టు T10. నేను మీ సుందర్. విద్యార్థుల పోరాటం విజయం సాధించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినారు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు SFI రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు, DYFI రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నాగరాజు గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు గత 50 రోజుల నుంచి కొట్లాడుతున్నారు. ఈరోజు రాజీనామా చేసిండు. అంటే ఈ పోరాటం విజయం సాధించినట్టు అనుకోవచ్చు. ఇది తాత్కాలికంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ పోరాటం విజయం సాధించినట్టు. ఎందుకు ఈ తాత్కాలికం అనే పదం వాడుతున్నామనంటే, విద్యార్థులు ప్రధానంగా అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో పోరాడుతున్నటువంటి విద్యార్థులు, జెడ్ యువత పెట్టిన డిమాండ్స్ మొత్తం 3 డిమాండ్స్ పెట్టారు. ఆ 3 డిమాండ్స్లో ప్రభుత్వం ఒకటి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది, 21 మంది విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో వారికి ₹1 కోటి ప్రతి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అనేది. మూడో డిమాండు, ఆందోళనకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని. ఈ డిమాండ్లు చూసినప్పుడు కొన్ని సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి మారిందంటే జనరల్గా ఇంకొక విద్యాశాఖ మంత్రి వస్తే ఈ లోపాలు ఎక్కడ జరిగినాయి, లేకపోతే ఈ వ్యవస్థలో ప్రక్షాళన ఏ అంశాల్లో చేయాలి అనే అంశాలను మాత్రమే పరిగణలో తీసుకుంటారు. కొన్ని మార్పులు వస్తాయి. కానీ ఇది తాత్కాలికంగా ఎందుకు అంటున్నానంటే, నేను అసలు ఈ గందరగోళానికి కారణమైన ఒక అంశం ఉంది. అది కీలకమైన అంశం. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ పరీక్షల ఏజెన్సీ NTA. నిన్న అర్ధరాత్రి మాట్లాడిన నరేంద్ర మోడీ వీడియోలో కావచ్చు, లేకపోతే కేబినెట్ కంటే ముందు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కావచ్చు, ఈ అంశాల్లో ప్రధానంగా NTAలో ప్రక్షాళన చేస్తున్నాం. 47 మంది NTA అధికారులను మేము తొలగిస్తున్నాం, కొంతమంది మీద యాక్షన్లు తీసుకుంటున్నామని చెప్పారు. అసలు NTAనే కదా ఈ అంత మొత్తానికి కారణం. పరీక్షల నిర్వహణ ఎవరిది? NTAది. పరీక్షల నిర్వహణ సరిగా లేనప్పుడు పరీక్షల నిర్వహణని కేంద్రీకరణ రూపంలో, అంటే ఎడ్యుకేషన్ని సెంట్రలైజ్ చేసి, ఇప్పుడు ఎక్కడో రాజస్థాన్లో జరిగినటువంటి ఒక పేపర్ లీకు, లేదా ఎక్కడో బీహార్లో జరిగిన ఒక పేపర్ లీకు వల్ల కదా ఈ గందరగోళం అంత ఏర్పడింది. అందుకే మేము కోరేది ఏమిటంటే NTAని రద్దు చేయాలి. NTAని రద్దు చేస్తారనే ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చెప్పలేదు. అది కేంద్ర కేబినెట్ గురించి కూడా చెప్పలేదు. NTAని రద్దు చేయడం ఒకటైతే, అసలు పరీక్షల సంస్కరణలోనే మార్పులు కావాలని మేము కోరుతాము. అంటే ఎలాంటి మార్పులు కావాలి అంటే, ఏకీకృత పరీక్ష అనేది ఒక జాతీయ స్థాయిలో ఒకే దేశం ఒకే పరీక్ష అనే పేరుతో నిర్వహిస్తున్న పరీక్ష సరికాదు. ఇదివరకు ముందు 2013 నుంచి వచ్చిన ఈ నీటి కంటే ముందు రాష్ట్రాలే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు సెటిల్ పెట్టుకునేవాళ్ళు, విద్యార్థులు పరీక్ష రాసేవాళ్ళు. అన్నింటినీ కలిపి ఆల్ ఇండియాలో కూడా మరొక పరీక్ష ఉండేది. ఆ రూపంలో రాష్ట్రాల హక్కులు ఎక్కువ ఉండాలి అంటున్నాం మేము. రాష్ట్రాల్లో ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెరిగినాయి. ఈ నీట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే మెడికల్ సీట్లు పెరిగినాయి, మెడికల్ కాలేజీలు పెరిగినాయి, మెడికల్ విద్య అందుబాటులోకి వచ్చింది. వచ్చినప్పుడు ఈ రూపంలో రాష్ట్రాల హక్కులు ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు మెడికల్ విద్యలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అది NTA రూపంలో కాదు. ఎందుకు అడుగుతున్నాం ఇది? NTAని నిర్వహించిన అన్ని పరీక్షలు మీరు ముందు ప్రతిసారి మనం చెప్పుకున్నాం. CUET పరీక్షలో అవకతవకలు జరిగింది, CBSEలో స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగినాయి. నిన్న మొన్న నిర్వహించినటువంటి టెట్ పరీక్ష మహారాష్ట్రలో జరిగింది, అంతకుముందు నిర్వహించిన నెట్ పరీక్షలో జరిగింది, అంతకుముందు 2024లో నీటి పరీక్షలో జరిగింది, 2021లో నీటి పరీక్షలో లీక్ జరిగింది. రేపు ఇదే NTAలో ఎన్ని పక్షాలను చేసినా, CBTలో మోడ్లో పెట్టినా సరే గ్యారెంటీ ఇవ్వగలదా ప్రభుత్వం? ఈ NTAతోని మేము 22 లక్షలు, ఈ దేశంలో అతిపెద్ద పరీక్ష ఈ నీటి పరీక్ష. 14 దేశాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 571 నగరాల్లో జరుగుతుంది. 22,79,563 మంది విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్ష రాశారు. అంటే సుమారు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసినటువంటి ఇంత పెద్ద ఈ దేశంలోనే లార్జెస్ట్ పరీక్ష రేపు కూడా ఇంతకంటే ఎక్కువ జరుగుతుంది కదా. దీన్ని సమర్థవంతంగా ఇది నిర్వహించగలుగుతుందా NTA మీద ప్రభుత్వం స్టాండ్ ఏంటని చెప్పలేదు. ఇదొక భాగం అయితే, మరొక భాగం అన్నింటికి కీలకమైంది. ప్రభుత్వం చెప్తున్నది ఈ దేశంలో 2030 లోపు మేము ఒక మహాద్భుతాన్ని చేయబోతున్నామని చెప్తున్నారు. ఆ మహాద్భుతం ఏంటనంటే జాతీయ విద్యా విధానం 2020 పాలసీ అంటున్నారు. అది జాతీయ విద్యా విధానం పాలసీలోనే మీరు చెప్తున్న మహాద్భుతాల్లోనే కదా. జాతీయ విద్యా విధానం పాలసీని 2020 తర్వాత తీసుకొచ్చిన తర్వాత 2020 తర్వాత ఎన్ని పరీక్షలు లీక్ అయినాయి, ఎన్ని పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి? 2020 కంటే ముందు కూడా ఉన్నాయి. 2014 అధికారులకు వచ్చిన తర్వాత 152 పేపర్ లీక్లు ఈ దేశంలో జరిగితే, అత్యధికంగా 2020 తర్వాతనే 96 పరీక్షా లీకులు జరిగినాయి. 96 పరీక్షా లీకులు 2020 తర్వాత జరిగింది. నూతన విద్యా విధానం ప్రతిపాదన వచ్చిన తర్వాత జరిగింది. మరి మీరు ఈ నూతన విద్యా విధానం పరీక్షా పేపర్ లీకులకు ఉపయోగపడుతుందా?
దేనికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది? దీని మీద బీజేపీ సమాధానం చెప్తుందా? సారీ, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా? అందుకే ఇక్కడ అడిగేది ఏంటంటే, మీరు మహాద్భుతం అంటున్న జాతీయ విద్యా విధానం కావచ్చు, మీరు చెప్తున్న సంస్కరణలు కావచ్చు, విద్యారంగంలో ఇదే గొప్ప విద్యా పాలసీ అని చెప్తున్న పాలసీ కావచ్చు, ఈ పాలసీనే విద్యార్థులకి విద్యను దూరం చేసే ప్రయత్నం ఇందులోనే ఉంది. ఈ పాలసీలోనే విద్యార్థులకి చదువు అత్యంత ధనవంతులకి అందే విధానాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు ఈ పరీక్ష పెట్టింది కూడా కోచింగ్ సెంటర్ల మాఫియాని మీరు ప్రోత్సహించడానికే కదా. కోచింగ్ సెంటర్ల మాఫియానే కదా ఈ స్కామ్ చేసింది. మీరు నిజంగా దీని వెనక సిబిఐ ఎంక్వైరీ చేసి ఉంటే, సిబిఐ ఎంక్వైరీలో ఈ 50 రోజుల నుంచి విద్యార్థులు పోరాడుతుంటే సిబిఐ ఒక్క దోషిని పట్టుకోలేదా? ఎవరో 4-5 దోషి నిర్దోషి అని నిన్న ఒక ప్రకటన వచ్చింది. అదేనండి నేను కూడా చెప్పేది ఏంటంటే, అసలైన దోష నిర్దోషాన్ని ప్రకటిస్తున్నారు. ఒక 4-5 దేశంపై ఏదో సిబిఐ జైల్లో పెట్టింది, ఎంక్వైరీ చేశారు. అసలు దీని సూత్రధారి ఎవరు, లేకపోతే ఇంకెవరు, ఎక్కడ జరిగింది, ఎన్టీఏలో వీళ్ళకి సాయం చేసిన అధికారులు ఎవరు, ఎన్టీఏ పాత్ర ఏంటి, ఇదంతా మీరు ఎందుకు చేయరు? రెండోది, ఇవన్నీ పక్కన పెట్టి, ఈ వైఫల్యాలన్నీ పక్కన పెట్టి, ఈ రోజు రాజీనామా చేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా లేఖను మనం చదివితే ఎక్కడ పశ్చాత్తాపం లేదు, ఎక్కడా నిజాయితీ లేదు. దేశం కోసం, ధర్మం కోసం నేను రాజీనామా చేశాను, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేశాను అంటున్నాడు. కానీ నీ వైఫల్యాలు, నువ్వు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఈ పరీక్ష, ఎందుకంటే 2024లో జరిగినప్పుడు కూడా ఒక కమిటీని ఎన్టీఏ ఎట్లా నిర్వహించాలి పరీక్ష, పార్లమెంట్ లో చర్చ జరిగింది. పేపర్ లీకుల మీద అగెనిస్ట్ గా పార్లమెంట్ లో చట్టం చేశారు. ఆ చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని మానిటర్ చేసేది ప్రధానమంత్రి. రీనీట్ మొత్తాన్ని కూర్చొని మానిటర్ చేసింది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి పర్యవేక్షణలో హై లెవెల్ కమిటీ ఏర్పడింది. ప్రధానమంత్రి నాయకత్వం వహించినటువంటి, దానికి బాధ్యత వహించినటువంటి నీట్ పరీక్ష ఈ రోజు పేపర్ లీక్ అయింది. రీనీట్ కి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? మీరు 22 లక్షలు 23 లక్షల మంది అప్లై చేసుకుంటే రీనీట్ లో సుమారు 2,79,000 మంది పరీక్షకు హాజరు కాలేదు. రెండోది, అసలు గందరగోళం. ఇప్పుడు రీనీట్ లో కూడా గందరగోళం, ఫలితాల్లో కూడా గందరగోళం. మరి దీని మీద కనీసం పశ్చాత్తాపం లేదు, నిజాయితీ లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల పోరాటం విచ్ఛిన్నకారుల చేతిలో పోతుంది, లేకపోతే ఎవరో కుట్ర చేసే వాళ్ళ చేతిలో పోతుంది, దేశ ద్రోహుల చేతిలో పోతుంది, కాబట్టి నేను రాజీనామా చేస్తాను అంటాడు తప్ప, ఇక్కడ విద్యార్థులు, చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే వీళ్ళ కోసం అనేది ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు దాంట్లో పశ్చాత్తాపం లేదు. అందుకే మేము కోరేది ఏమిటనంటే, మా డిమాండ్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన డిమాండ్స్ ఏమిటనంటే ఎన్టీఏని రద్దు చేయాలి, రాష్ట్రాలకే హక్కులు ఇవ్వాలి, నీట్ పరీక్షను కూడా మేము రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. నూతన జాతీయ విద్యా విధానంలో పేద విద్యార్థులకి నష్టం చేసే పాలసీలో ఉన్న అంశాలన్నింటినీ తీసుకోవాలి. అలాగే రాష్ట్రాల హక్కులు విద్యారంగంలో ఎక్కువ ఉండాలనేది మా ప్రధానమైన డిమాండ్స్. రేపు భవిష్యత్తులో వాటి కోసం కూడా మేము పోరాటం. అలాగే విద్యని కేంద్రీకరణ చేశారు, సెంట్రలైజేషన్ చేశారు. మొత్తం నీట్, నెట్, సెట్, సియుటి, లేకపోతే ఇతర పరీక్షలన్నీ కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించిన సంస్థ నిర్వహించాలి. గ్లోబరీన్ అనే సంస్థ తెలంగాణలో ఫెయిల్ అయిన సంస్థ ఈరోజు సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహించి వాల్యుయేషన్ లో తప్పులు చేస్తే ఆ సంస్థకి టెండర్లు ఇచ్చారు, వీళ్ళు పేరు మార్చుకొని ఇది చేస్తే. సిబిఎస్ఈ వాల్యుయేషన్ అవతవకలు అదే కదా. అందుకే ఇది ఈ ఫలితాలు ఏంటంటే మొత్తం కేంద్రీకరణ కావడం, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ సెంట్రలైజేషన్ అనే పదాన్ని సెంట్రలైజేషన్ కాకుండా విధానాలు రూపొందించాలి. కాబట్టి ఇంకా మా డిమాండ్ మిగిలి ఉన్నాయని ఆ రూపంలో మేము రేపు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మాట్లాడుతున్నారు గారు. రమేష్ గారు చెప్పండి, ఎట్లా అసలు తగ్గేదేలే నరేంద్ర మోడీ అంటే అసలు వెనక్కు తగ్గడు, ముందుకే వెళ్తాడు అన్న ఒక ఇమేజ్ నుండి గతంలో రైతు పోరాటంలో ఒకసారి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకున్నారు. ఈరోజు విద్యార్థులు ఏదైతే పెట్టిన 3 డిమాండ్లను యాక్సెప్ట్ చేస్తూ ఒకటే రోజు చర్చ, రెండో రోజు రాజీనామా చేశారు. ఎట్లా చూడాలి ఇది విజయాన్ని? దేశవ్యాప్తంగా గత స్వతంత్ర పోరాటం తర్వాత జరిగినటువంటి ఒక మహా ఉద్యమంలో విద్యార్థి విభజన పోరాటం, ఇది నీట్ పోరాటం. దానికంటే ముందు బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి నెలల తరబడి పోరాటం. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచగలిగింది. ఆ తర్వాత మళ్ళీ అంతకంటే ఎక్కువ స్థాయిలో నరేంద్ర మోడీని భయపెట్టినటువంటి పోరాటం. నరేంద్ర మోడీ భయపడ్డాడు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబినెట్తో సహా పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో గేట్లకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇది మహా పోరాటం, విద్యార్థి యువజనలో జరిగినటువంటి పోరాటం. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం భయపడ్డది. ఎందుకు భయపడ్డదంటే
మొత్తం పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ కూడా పార్లమెంటుకు తాళాలు వేసుకొని సమావేశాలు నడుపుకునే చరిత్ర లేదు. కానీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల యువజనుల పోరాటం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగింది. దాంతోపాటు ఈ పోరాటం తలొగ్గినటువంటి నరేంద్ర మోడీ అర్ధరాత్రి బెడ్రూమ్ నుంచి నిద్ర పట్టక ఒక సెల్ఫీ వీడియో తీసి మాట్లాడి పెట్టాల్సిన సందర్భం వచ్చింది. దేశం కోసం పెట్టినట్టుండదు. దేశం కోసం పెట్టాల్సిన పరిస్థితి వస్తే 12 ఏళ్ల కాలంలో అనేకం అంశాలు ముందుకు వచ్చినాయి. ఇంటర్నేషనల్ మీడియా, జాతీయ మీడియా పదే పదే మోడీ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని మాట్లాడితే ఏనాడు ప్రెస్ ముందుకు రాలే. అనేక భయంకరమైన అంశాలు వచ్చినాయి భారతదేశంలో. ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలే. కానీ అర్ధరాత్రి నిద్రపట్టగా లేచి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరంటే ఈ నీటి పోరాటం, విద్యార్థి యువజన పోరాటమే. అందుకనే ఇది విద్యార్థుల పోరాట విజయం. దాంతోపాటుగా ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజాస్వామ్య శక్తులకు ఇది మంచి పోరాట స్ఫూర్తి. అందుకని ఈ పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ పోరాటం జరుగుతుంటే ఈ పోరాటం మీద అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ పోరాటంలో అది శాంతియుతంగా ఉన్నారు, అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, పాకిస్తాన్ ఫండెడ్ అంటున్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, బంగ్లాదేశ్ నుంచి డబ్బులు వచ్చినాయని, పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చినాయని రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. దాంతోపాటు జాతి వ్యతిరేకులు అని చెప్పేశారు, దేశ వ్యతిరేకులు అని చెప్పేశారు. దాంతోపాటు అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మాకు డబ్బులు పాకిస్తాన్ వాడు ఇవ్వలే, మా తల్లిదండ్రులే మాకు డబ్బులు ఇచ్చారు, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులతోనే మేము ఇక్కడికి వచ్చినాం. న్యాయమైన పోరాటం అది, శాంతియుత పోరాటం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయం 25 లక్షల మంది నీటి విద్యార్థులు జరిగితే అది 25 లక్షల మంది కాదు, మొత్తం భారతదేశ విద్యార్థుల భవిష్యత్తు. దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడాలి కదా. ఈ దేశంలో కోట్లాది మంది విద్యార్థులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి కదా. కానీ ఇది వాళ్ళు రాజకీయంగా చూశారు. విద్యార్థులు, యువత ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి, అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఏదైతే భగత్ సింగ్ ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి, అందుకనే ఈ రెండింటిని ఆ పోరాటంలో చూపెట్టారు విద్యార్థుల యువత. దాంతోపాటు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని, భగత్ సింగ్ స్ఫూర్తిని తీసుకొని పోరాడారు యువత. వాళ్ళ మీద ఎంత నిర్బంధం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక రకాల నిర్బంధం, తప్పుడు కేసులు పెట్టడం, ఆ భయభ్రాంతులు గురి చేయటం, వాటర్ కెనాన్లు పెట్టడం, పెల్లెట్ బుల్లెట్లు ప్రయోగించటం, లాఠీలు జులిపించడం, పెద్ద ఎత్తున దాడులు చేయటం, అంటే లాఠీలకు మొలలు కొట్టి మరి భయంకరంగా అమ్మాయిలను కూడా చూడకుండా తీవ్రమైనటువంటి అమానవీయంగా నిరంకుశాన్ని ప్రదర్శించారు. అయినా విద్యార్థులు వెనకడికి వేయలే. అత్యంత ధైర్యంగా మొత్తం భారతదేశం అంతా స్ఫూర్తి పొందే విధంగా పోరాటం కొనసాగింది. అంటే వాళ్ళు దెబ్బలు తింటున్నా మమ్మల్ని కొట్టండి, సంపండి, కొట్టండి అని చెప్పేసి మాట్లాడారు తప్ప వెనకాడికి వేయలేదు, జంతర్ మంతర్ని ఖాళీ చేయలేదు. ఇది దేశంలో రానున్నటువంటి పోరాటాల స్ఫూర్తి ఇది. అంటే ఈ పోరాటం కేవలం చాలా మంది మీడియా మాట్లాడుతుందంటే ప్రధాన మీడియా మొత్తం ఈ పోరాటాన్ని సూచించలేదు. కానీ సోషల్ మీడియా, మామూలుగా ఉన్నటువంటి యూట్యూబ్ మీడియా దీన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. ప్రధాన మీడియా అంతా గోధి మీడియా, అది మీడియా మోడియాగా మారింది కాబట్టి ప్రధాన మీడియా, ఈ దేశంలో ఉన్న జాతీయ మీడియా ఎక్కడ కూడా ఈ పోరాటాన్ని సూచించలేదు. కానీ విద్యార్థులు, యువత ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయగలిగారు. అందుకని తప్పుడు ప్రచారాలు అంటే చాలా మంది ఇది దేశభక్తియుత పోరాటం. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటిది తప్పుడు ప్రచారం. ఇది దేశభక్తియుత పోరాటం. ఎందుకు దేశభక్తియుత పోరాటం అంటే దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఇంకోటి ఏంటంటే ఇది కేవలం నీటి పోరాటానికి పరిమితం చేసి చూడలేము. దీని వెనకాల విద్యార్థులు, యువతతో పాటు 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు నరేంద్ర మోడీ. 12 ఏళ్ళు అవుతా ఉంది. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా విద్యార్థులని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను అవమానించారు. మీరు పకోడీలు చేయించుకోండి, బజ్జీలు బండి పెట్టుకోండి, లేదంటే పానీపూరి బండి పెట్టుకోండి అని చెప్పేసి, మేము ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి, ఉద్యోగాలు ఎక్కడ తీసుకొచ్చిస్తామని చెప్పేసి 12 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షాలు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు చాలా మంది నిరుద్యోగ యువతను మోసం చేశారు, మాట్లాడారు, అవమానించారు ఘోరంగా. బొద్దింకలతోనే అనేక అంటే జాతి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయాధిపతులే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, అవమానకరంగా. అందుకనే యువత పోరాటం సిద్ధంకొచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు. విద్యార్థుల యువత మమ్మల్ని అవమానిస్తారా, మమ్మల్ని బొద్దింకలు అంటారా, మమ్మల్ని తప్పుడు పదాలు ప్రయోగిస్తారని చెప్పేసి వాళ్ళు పోరాటానికి వచ్చారు. ఈ పోరాటం జయప్రదమైంది, ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగ స్ఫూర్తి గెలిచింది. ఇది రానున్న కాలంలో ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ అనేది వాళ్ళు మాట్లాడట్లే. మొత్తం అన్ని వైఫల్యాలు దీంట్లో ఉన్నాయి.
అన్ని వైఫల్యాలు ఉన్నాయి. రైతు కార్మిక వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, ఓటు చోరీ చేస్తున్నారు, ఓట్లు న్యాయంగా ఒక పౌరుడు ఓటు వేసేటువంటి హక్కు లేకుండా చేస్తున్నారు, ఎన్నికైన ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొడుతున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ దేశంలో మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు. కాబట్టి యువత విద్యార్థులు ఈ అన్నింటినీ 12 ఏళ్ల మోడీ నిరంకుశ విధానాలని గ్రహిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి ఈ పోరాటంలో ఎన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పెట్టినటువంటి కాకరోజు సిజేపీ పెట్టినటువంటి డిమాండ్లు 3 అంశాలు కీలకమైనవి. కానీ విద్యార్థుల్లో ఇంత రకమైనటువంటి ఆవేదన, ఆక్రోశం రావడానికి, ప్రభుత్వం మీద తిరుగుబాటు రావడానికి దీని వెనకాల 12 ఏళ్ల మోడీ పాలనలో అనేక వైఫల్యాలు ఉన్నాయి. అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలని అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఈ వైఫల్యాలన్నిటి మీద యువతలో ఈ యొక్క తిరుగుబాటు వచ్చింది. విద్యార్థులు, యువత వాళ్ళ వెనకాల ఎవరు లేరు. స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యతంగా, శాంతియుతంగా ఢిల్లీ జంతర్ మంతర్ విధుల్లోకి వచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్కే పరిమితంగా ఈ పోరాటం దేశవ్యాప్తంగా అనేక నగరాలకు వ్యాప్తించింది. అనేక నగరాల్లో లక్షల మంది విద్యార్థులు, యువత రోడ్ల మీదకి వచ్చారు. అందుకని ఈ పోరాటం చూసి భయపడదు ప్రభుత్వం. అనివార్యమైన పరిస్థితుల్లో, గత్యంతరమైన పరిస్థితుల్లో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం భయపడ్డది, పోరాటాలు తలొగ్గింది, ప్రజాస్వామ్య హక్కులని కాలరాస్తే మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి యువత అవన్నీ ఈ పోరాటం చూపెట్టారు. అందుకని నీట్ పోరాటం అనేటువంటిది రేపు భారతదేశంలో మరింత ఉద్యమాలు పెరుగుతున్నాయి, ప్రజాస్వామ్యతంగా పోరాటాలు రానున్నాయి. ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం ఆ రకంగా ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. నాగరాజు గారు, మీరు చెప్పండి, ఈ జెన్జీ యూత్ దగ్గర ఏ మంత్రం ఉంది? గతంలో అనేక పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, రైతుల పోరాటాలు, అనేక వర్గాల పోరాటాలు ఉన్నాయి, అనేక మంది కొట్లాడారు. ఈ జెన్జీ ముఖ్యంగా అందులో అమ్మాయిలు ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళను ఎదుర్కోవడంలో కానీ, లాఠీలు దెబ్బలు తినడానికి కూడా వెనకకు పోలేదు. ఏ మంత్రం ఉంది? అటు ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ, మీడియా ఇంతమంది చేసినా ఈ జెన్జీ వాళ్ళు ఎట్లా నిలబడ్డారు? ఒకటండి, జనరల్గా విద్యార్థి శక్తి, ప్రధానమైన శక్తి భారతదేశంలో యువశక్తి. రైతులు పోరాటం చేసినప్పుడు రైతులు ఢిల్లీ, కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకి మద్దతుగా దేశం మొత్తం, కలకత్తాలో విద్యార్థులు, హైదరాబాద్లో విద్యార్థులు, మహారాష్ట్రలో విద్యార్థులు, పంజాబ్లో విద్యార్థులు, కేరళలో విద్యార్థులు, అన్ని రాష్ట్రాలలో బలమైన విద్యార్థి ఉద్యమం వచ్చింది. అనేక ఫేక్ నెరేషన్ కూడా చేశారు సోషల్ మీడియాలో. చాలా ఫేక్ నెరేషన్ బీజేపీ, ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసింది. వీళ్ళకి ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి నిధులు వస్తున్నాయని, లేకపోతే ఎక్కడో చైనా ఏజెంట్ వాంగ్చుక్ కూడా ఆయన చైనా ఏజెంట్ అని కూడా ప్రచారం చేశారు. చాలా పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేస్తున్న విద్యార్థుల మీద చేశారు. అలాగే అదొక్కటే కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. అయినా సరే ఎక్కడా కూడా జెన్జీ, ఈ తరం విద్యార్థులు చదువుతున్నారు, ఈ తరం విద్యార్థులు ఆలోచిస్తున్నారు, రాజకీయ నాయకుల యొక్క వైఫల్యాలని, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు. కాబట్టి ధైర్యంగా నిలబడగలిగారు. అలాగే ఎంత కఠినమైన పరిస్థితులు ఆయన వచ్చినా సరే ఎదుర్కొన్నారు. బీజేపీ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన గూండాలు విద్యార్థుల పోలీసుల ముసుగులో వచ్చి విద్యార్థుల మీద దాడి చేశారు. వాళ్ళే ఒక కారుని తీసుకొచ్చి, ఆ సిసి ఫుటేజ్ మనం చూస్తే, వాళ్ళే ఒక పాడుబడిన కారుని తీసుకొచ్చి, ఖరాబైన కార్లు అన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు దాన్ని ఇచ్చేసి అంటే ఒక విద్వేషాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా స్పాన్సర్డ్ చేసింది. ఎంత ఇందులో ఏదో విదేశీ శక్తులు దూరాయి, అరాచకులు దూరారు ఇందులో అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా స్పాన్సర్డ్ చేసింది. అయినా సరే విద్యార్థులు ఇది చేశారు. ఒక లాఠీకి మేకులు కొడితే మనం చూసాం, ఏదో దోమలు కుట్టిని, దోమ కాట్లు అనుకున్నాం. అది మేకుతో ఒళ్ళంతా గాయాలు చేశారు. ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా కూడా మారింది, హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికి ఈ రోజు నెట్ బంద్ చేశారు. ఈరోజు రాజీనామా చేసే ముందు కూడా జంతర్ మంతర్లో నెట్ బంద్ చేశారు. షేర్ కాకుండా ఉండడం కోసం ప్రయత్నాలు చేశారు. అలాగే ఒక అత్యంత క్రూరమైన ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టం తీసుకొచ్చి దాన్ని ప్రయోగించి నిర్బంధించే ప్రయత్నం చేశారు. వాళ్ళు దీని మీద, ఈ ఉద్యమం మీద ప్రయోగించని నిర్బంధం లేదు, ప్రయోగించని చట్టం లేదు. లాఠీలు, బాష్పాయులు, పెల్లెట్స్, దాడులు,
అమ్మాయిల మీద వీళ్ళు రోజు లేస్తే భారతమాత అంటారు, భారతమాతకి జై అంటారు. ఇప్పుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణలో ఉన్న ఒక ఆయన ఏమో మాకు దేశమే ముందు అందుకే మేము రాజీనామా చేశామంటాడు. ఆయన కొడుకు విషయంలో మాత్రం అది వేరే టాపిక్. అలాంటి వాళ్ళు నెరేషన్ చేసిన, బయట ట్రోల్ చేసిన, అసలు వాట్సాప్ యూనివర్సిటీ అక్కడ ఏం పని వీళ్ళకని చెప్పేసి ఫలానా మతం గురించి మాట్లాడుతున్నారు, ఇంకో రూపంలో మాట్లాడుతున్నారు, ఆ నేపాల్ లాగా చేస్తామంటున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా దాని విద్యార్థులు 2 సైన్యాలు పనిచేసినాయి. ఒక సైన్యం జంతర్ మంతరు రోడ్ల మీద ఉంటే, ఇంకొక సైన్యం పోరాడుతూనే ఇంటర్నెట్లో ఆ ఫేక్ ఎవరైతే బీజేపీ సంబంధించిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ యొక్క ట్రోల్ ఉందో, లేకపోతే తప్పుడు వార్తలు అందించడం ఉందో, ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు ఇచ్చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, చివరికి విదేశాల నుంచి వచ్చినటువంటి మీడియా కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మొత్తాన్ని ప్రపంచానికి చూపెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఎప్పుడు అర్ధరాత్రి 12:30కి లేచి సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడి పోస్ట్ చేసింది లేదు. మొట్టమొదటిసారి 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ అర్ధరాత్రి 12:30 గంటలకి నిద్రపోవాలి దేశ ప్రధాని. 12:30 గంటకి నిద్రపోకుండా కూడా ఈ మూమెంట్ గురించి ఆలోచిస్తున్నాడు అంటేనే అంత భయాన్ని కలిగించే, నిద్ర బట్టని లేదంటేనే ఈ జంజీ యువత విద్యార్థుల పవర్ ఏంటో బీజేపీకి తెలుసు. కాబట్టి అసలు మీకు ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇది మేలో ఈ ఎగ్జామ్ ఇదంతా జరిగితే వీళ్ళు 4 నెలల ముందే ఢిల్లీలో మాక్ డ్రిల్ చేశారు. జంజీ ఉద్యమం వస్తుంది దేశంలో అని. మీరు అందరూ ఒకసారి పోయి చూస్తే మీడియాలో సర్క్యులర్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సంస్థలన్నింటికి పెద్ద మాక్ డ్రిల్ చేశారు, సైరన్లు మోగించారు. ఒకవేళ పార్లమెంట్ కి వస్తే ఎట్లా అడ్డుకోవాలి, ఇంకో దగ్గరకు వస్తే ఎట్లా అడ్డుకోవాలని. అంటే ఇది మొత్తం కూడా బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తల ముసుగులో ఉన్న వాళ్ళు దాడులు చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, ప్రభుత్వం నిర్బంధం పెట్టినా, మెట్రోను ఆఫ్ చేసినా, సరిహద్దులను ఆఫ్ చేసినా, సోనం వాంగ్చుక్ ని సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు వచ్చి ఎత్తుకొని పోయినా, ఎక్కడ కూడా విద్యార్థులు యువత కూడా ఎక్కడ కూడా ఒక్క బుల్లెట్, ఒక ప్రాణం పోయినా సరే మేము నిలబడతామని ఒక్కదానికి కూడా బెదరకుండా నిలబడి పోరాడారు. కాబట్టి ఈరోజు బీజేపీ ఇది దిగొచ్చింది, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కాబట్టి వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాల్సిందే. రమేష్ గారు, మీరు అన్నారు ఇది ప్రజాస్వామిక పోరాటాలకు ఆరంభం. అంటే మీకు సంబంధించి యువతకి ఇచ్చిన 12 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున 24 కోట్ల ఉద్యోగాలు. ఇలాంటి ఒక పోరాటం ఉద్యోగాల కోసం భవిష్యత్తులో నిర్వహించబోతున్నారా? ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి? తర్వాత ఏం చేయబోతున్నారు? వాస్తవం మొత్తం ఈ పోరాటంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది, నరేంద్ర మోడీ మోసపూరితమైన వాగ్దానం చేసింది అనేటువంటి అంతర్లీనంగా కూడా ఈ డిమాండ్ ఉన్నది. కానీ తాత్కాలికంగా ప్రత్యక్షంగా ఇవాళ నీటు ముందుకొచ్చింది, పేపర్ లీకేజీ, 21 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి ఇది ప్రధానంగా ఫోకస్డ్ ఉన్నది. కానీ ఇది భవిష్యత్తు పోరాటాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది అనడానికి దీంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. యువతకు మోడీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగ హామీని అమలు చేయకపోగా తీవ్రంగా మోసం చేశారు, అవమానించారు. దేశానికి యువశక్తి ప్రధాన శక్తి అని చెప్తూ ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి యువత శక్తిని దేశానికి ఉపయోగించకుండా మోసం చేశారనేటువంటిది అంతర్లీనంగా ఉన్నది. కాబట్టి పోరాడినటువంటి వాళ్ళందరూ కూడా నీటి పోరాటంలో ప్రధానమైనటువంటి వాళ్ళు విద్యార్థులు, యువతే. అంటే విద్యార్థులు యువత ఐక్యమైతే అది ఏ పోరాటమైనా జయప్రదం అవుతుంది. మీరు చూస్తే మాకు ఎవరు స్ఫూర్తి అంటే భగత్ సింగ్ స్ఫూర్తి అని చెప్పేసి పుస్తకాలు ప్రదర్శించారు. మాకు రాజ్యాంగం కావాలని రాజ్యాంగాన్ని ఎత్తిపట్టారు. మరోపక్క అంబేద్కర్ని ఎత్తిపట్టారు, రాజ్యాంగాన్ని ఎత్తిపట్టారు, భగత్ సింగ్ని ఎత్తిపట్టుకున్నారు యువత. అందుకని భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు, అంబేద్కర్ ఏం కోరుకున్నాడు అనేది. అందుకని రేపు రానున్న కాలంలో యువత యొక్క ఆకాంక్షల మీద దెబ్బపడ్డది. యువతను అవమానించారు, యువతకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. విద్యా ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఉద్యోగాలు లేవు. మేక్ ఇన్ ఇండియా, షైన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, రకరకాల పేర్లతోటి, ఇండియా పేర్లతోటి ఎవరిని మోసం చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి యువతను మోసం చేశారు. కానీ ఇక్కడ మీరు అనుకున్నటువంటి నినాదాలు, విధానం లేకుండా నినాదాలు ఇచ్చారు. ఆ నినాదాలు ఆకర్షణీయంగా మభ్యపెట్టే నినాదాలు, మోసం చేసే నినాదాలు తప్ప నిరుద్యోగుల కడుపు నింపే నినాదాలు కావాలి. నిరుద్యోగులకు కడుపు నింపడానికి విధానం కావాలని మేము పోరాడుతున్నాం. యువత విద్యార్థులు అడిగేది ఏంటంటే విద్యా ఉపాధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ విధానం ఏంటని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ విధానం లేదు, కేవలం తాత్కాలిక నినాదాలే ఉన్నాయి. అందుకని వాళ్ళ ఉద్యోగాలు లేక ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, బయట జపాను
ఇలాంటి దేశాలకు పోతుంటే అమెరికా వాడు అవమానించాడు మన దేశ యువతని. మా దేశం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఇండియాకు ఉద్యోగాలు ఇవ్వమంటుండు. కానీ మోడీ ఏం చేశాడు? భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా దగ్గర, సామ్రాజ్యవాదుల దగ్గర, ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టాడు. అమెరికా వాడు ఏం చేస్తుండు? ఇండియా వాళ్ళకి మీ ఉద్యోగాలు ఇవ్వం అని చెప్పేసి రకరకాల పేర్లతోటి, వీసా పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ, విద్యార్థులందరినీ చదువుకోవడానికి పోతే, ఉద్యోగాల కోసం పోతే కాళ్ళకు వేడిలేసి, చేతుల సంఖ్యలు వేసి విమానాలలో ఇక్కడ పంపించారు. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వవు, నువ్వు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ హామీని అమలు చేయవు, ఉపాధి కల్పించవు, ఉద్యోగాలు ఇవ్వవు, స్వదేశీ నినాదం ఇస్తావు. కానీ అమెరికా దగ్గర మన దేశాన్ని తాకట్టు పెట్టావు, సార్వభౌమత్వాన్ని. అమెరికా వాడు మన దేశ యువతను అవమానిస్తే ఏనాడు నరేంద్ర మోడీ మాట్లాడలే. ఇవన్నీ యువత పరిశీలించారు. విద్యార్థుల యువత 12 ఏళ్ల మోడీ కాలంలో మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎట్లా వైఫల్యం చెందినాయి. వీళ్ళ విధానాల వల్ల, కార్పొరేట్ అనుకూల విధానాలు, అదానీలు అంబానీలని బాగు చేసే విధానాలు, దేశాన్ని సర్వనాశనం చేసే విధానాలు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా విద్యార్థుల మీద, యువత మీద, అన్ని వర్గాల ప్రజల మీద, మహిళల మీద ఒకటంటూ ఒకటైనా మీరు ఎప్పుడు లేస్తే మాట్లాడితే దేశభక్తి నినాదాలతోటి, భారతమాత అనే పేరుతోటి, స్వదేశీ నినాదంతో మీరు చేసేది అన్నీ ఏంటి? స్వదేశీ నినాదంతో, దేశభక్తి అనే పేరుతోటి, భరతమాత అనే పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల మీద లక్షల అత్యాచారాలు జరిగినాయి కదా. మణిపూర్ ఇప్పటికి మండుతూనే ఉంది కదా. మణిపూర్ కానీ ఇంకా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. నేను అనేది ఏంటంటే, నీట్ పోరాటంలో కేవలం నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహించి రాజీనామానే కాదు, ఇది రాజీనామే కాదు. రేపు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ పోరాటం రేపు రానున్నది. అందుకని 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పాలన ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. దేశ సంపద అంతా ఎవరు కట్టబెట్టారు? కార్పొరేట్లు కట్టబెట్టినారు, అదానీలకు, అంబానీలకు కట్టబెట్టినారు. ఈ దేశ సంపద అంతా లూటీ చేశారు మీరు. అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. పాలనా వైఫల్యంలో ఒక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నీ. అందుకనే యువత, విద్యార్థులు అన్ని పరిణామాలని గమనించారు. అందుకనే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ పోరాటం స్టెప్ బై స్టెప్ కొనసాగబోతుంది. ఇప్పుడు విద్యార్థుల నీటుకు న్యాయం జరిగింది. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేశాడు. ఇప్పుడు రేపు ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ రేపు యువత తీసుకోబోతున్నది. విద్యా ఉద్యోగాలు మోసం చేశారు, విద్యార్థులను అణిచివేస్తా ఉన్నారు, యువతను అవమానిస్తా ఉన్నారు, ఉద్యమాలను అణిచివేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య హక్కులకి అన్యాయం చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మనది. దేశ పౌరులుగా, ఈ దేశ విద్యార్థులుగా, ఈ దేశ యువతగా ఈ దేశాన్ని, దేశ ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఈ దేశం బాగుపడాలంటే ఏం కావాలి? దేశానికి యువత పనిచేయాలి. యువశక్తి ఈ దేశాన్ని ఉపయోగించుకోవాలి, విద్యార్థులు ఈ దేశానికి ఉపయోగించుకోవాలి. నీ చేతగాంతనం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత, విద్యార్థులు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. వలసలు నివారించలే, ఉద్యోగాలు ఇవ్వలే, విద్యని కల్పించలే. విద్యని కార్పొరేటమయం చేశావు, విద్యను ప్రైవేటు మరం చేశావు, విద్యను కాషాయీకరణ చేశావు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. కాబట్టి యువతలో తిరుగుబాటు ఎందుకు రాదు? యువత, విద్యార్థులు తిరుగుబాటు కారణం ఎన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో. ప్రత్యక్షంగా నిన్న మొన్న నీటి పేపర్ లీకేజ్ అయింది అనేది ఒక ప్రధానంగా కనపడుతున్నా. దీంట్లో రేపు దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ 12 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్ని వైఫల్యాలు ఉన్నాయి దీంట్లో. దీనికి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు రాబోతున్నాయి. ఇది విద్యార్థుల పోరాటాన్ని, యువత పోరాటాన్ని దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు గుర్తించారు. అన్ని వర్గాలు మద్దతుగా ఉన్నాయి. కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, సెలబ్రిటీలు ఒకలాంటి కాదు. ఒక మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు తప్ప దేశంలో ఉన్నటువంటి మొత్తం సెలబ్రిటీలు దీన్ని మద్దతు నిలిచారు. కాబట్టి ఈ పోరాటం ప్రజాస్వామికయుతమైంది, దేశభక్తియుత పోరాటం. ఈ పోరాటంలో ఈ దేశాన్ని 12 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఏ విధంగా మీరు అన్ని వ్యవస్థల మీద మీ ఆధిపత్యాన్ని, అంటే నిరంకుశంగా నియంతృత్వాన్ని ప్రదర్శించి ఇక మాకు ఎదురే లేదు, తిరిగే లేదు, ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే పేరుతోటి మోసం చేశారు కదా, ఒకే విద్యా విధానం ఉండాలని మోసం చేశారు కదా, విద్యా కేంద్రీకరణ పేరుతోటి మోసం చేశారు కదా, ఒకే పార్టీ, ఒకే దేవుడు, ఒకే రాముడు అనే పేరుతోటి చివరికి రాముని కూడా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. అందుకని వాళ్ళ మెజారిటీ ఉన్నటువంటి హిందూ మతం అంటారు కదా, హిందూ మతంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? రాముడు దేవుడు గొప్ప అని మీరు మాట్లాడినారు కదా, ఆ రాముడికి వచ్చిన నగలను మీరు దొంగతనం చేశారు కదా. అయోధ్యలో ఉన్న రాముడికే రక్షణ లేదు ఎవరి పాలన వల్ల. ఇప్పుడు మేము రాముడు భక్తులు అని మాట్లాడుతున్న బీజేపీ పాలకుల వల్ల అయోధ్య రామాలయాన్ని ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ ఈల కాలంలోనే
అక్కడ యూపీలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ కాలంలోనే రాముడి నగలకు కూడా విరాళాలకు కూడా దిక్కులేదు కావాలి. అందుకే రాముని మోసం చేశారు, దేవుని మోసం చేశారు. ఓవరాల్గా హిందూ ప్రజల మీదనే దాడి జరుగుతుంది. అందుకని హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది, హిందూ యువతకు జరుగుతున్న అన్యాయం, హిందువులో ఉన్నటువంటి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఇక మాకు రక్షణ లేదు. బీజేపీ పాలన వల్ల, బీజేపీ ప్రభుత్వం వల్ల, నరేంద్ర మోడీ వల్ల మాకు దేశ ప్రజలకు మాకు రక్షణ లేదు. ఈ దేశ విముక్తి కావాలంటే నరేంద్ర మోడీ గద్దె దిగాలి. బీజేపీ నుండి ఈ దేశ విముక్తి కావాలి. కాబట్టి ఆ రకమైనటువంటి పోరాటాలు రేపు భవిష్యత్తులో రానున్నాయి. ఈ పోరాటాల్లో విద్యార్థులు యువతే అగ్రభాగం నిలబోతున్నారు. అది సిజేపీనా, ఇతర ప్రజాస్వామికవాదుల, ప్రజా సంఘాల, విద్యార్థి విభజన సంఘాలు అందరూ ఉంటారు దీంట్లో. కానీ మోడీ నుండి, బీజేపీ నుండి, మతతత్వ రాజకీయాల నుండి, మనువాద రాజకీయాల నుండి, ఆర్ఎస్ఎస్ నుండి దేశాన్ని విముక్తి కావాలని చెప్పేసి ఒక పోరాటం రేపు భవిష్యత్తులో రానుంది. అందులో ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఈ పోరాటం, నిన్న జరిగినటువంటి నీటి పోరాటం, ధర్మేంద్ర ప్రధాన రాజీనామా అనేటువంటి ఒక కీలకమైన అంశం ఈ భవిష్యత్తు పోరాటాలకు ఒక దిశానిర్దేశం చేయనుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. చివరిగా విద్యార్థులకు ఏం చెప్తారు నారాజు? ఒకటండి, విద్యార్థులకి చివరిగా చెప్పేది, ఇప్పటికి ఒక ప్రధాని రాజీనామా చేశాడు, మరొక ప్రధాను నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం కూడా విద్యార్థులు మాట్లాడాలని కోరుతున్నాం. ఎందుకు అని అంటే, అమిత్ షా నాయకత్వంలో పనిచేసే ఢిల్లీ పోలీసు విచక్షణ రహితంగా విద్యార్థులు, ఈ దేశానికి శక్తి, ఈ దేశానికి బలం, భవిష్యత్తు విద్యార్థులు, ప్రపంచ దేశాలన్నీ సిగ్గుపడుతున్నాయి ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసిన పనిని చూసి. ఎందుకంటే విద్యార్థులు పోరాట రూపాన్ని తీసుకున్నప్పుడు విద్యార్థుల ముసుగులో వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంకు చల్లారు, బూట్లు వేశారు, చెప్పులతో కొట్టారు. అలాగే పోలీసుల ముసుగులో వచ్చిన కొంతమంది విధ్వంసానికి వాళ్ళ మీద దాడి చేశారు, లాఠీలు పట్టుకొని. కంటే పెద్ద పెద్ద పొడిగైన, జనరల్ గా పోలీసు భాషలో చెప్పాలంటే లాఠీ సైజు కూడా కొలతలు ఉంటాయి. ఆ కొలతలు లేనటువంటి పెద్ద పెద్ద గడల లాంటి కర్రలు పట్టుకుని వచ్చి కూడా విచక్షణ రహితంగా అమ్మాయిల మీద, ప్రధానంగా ఒక పోలీస్ చాలా దుర్మార్గంగా, ఒక డీసీపీ కర్ర పట్టుకొని ఆ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు కూడా మనం చూసాం. కాబట్టి దీనికి ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా క్షమాపణ చెప్పాలి. ఇది విద్యార్థులు ప్రశ్నించాలి, అడగాలి. రెండోది అడగడం కాదు, దాంతోపాటు ఎక్కడికక్కడికి రేపు బీజేపీ నాయకుల్ని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలను కూడా రేపు మన హక్కుల కోసం కూడా నిలదీయాలి. విద్యని ఈరోజు 1,00,000 స్కూళ్ళు మూసేస్తున్నారు దేశంలో. అలాగే విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆదానీలకి, అంబానీలకి అప్పచెప్పే చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ నీటి పోరాటం అనేది కూడా ఒక చాలా చారిత్రాత్మకమైనటువంటి పోరాటం, విద్యార్థులు నిర్వహించినటువంటి పోరాటం. అందుకే విద్యార్థుల రక్తం చిందని పోరు లేదు, విద్యార్థుల రక్తంతో తడవని నేల లేదని ఒక కవి చెప్పినట్టు, ఈ రక్తాన్ని కళ్ళ చూసినటువంటి భరతమాత, భారతదేశం, ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఈ బీజేపీ నాయకులు ఎక్కడున్నా ఖచ్చితంగా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కూడా, ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా హక్కుల కోసం విద్యార్థులు ప్రశ్నించాలి, పోరాడాలి. అలాగే వాట్సాప్ ఐటీసీలలో ఈ నాయకులు అనుకున్న రాజకీయ శక్తులు చేసే ఒక విషపూరిత, విద్వేషపూరిత, ఒక అసత్య ప్రచారాలని ప్రశ్నించే వాళ్ళ మీద తప్పుడు పేర్లు పెట్టి చేసే ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవడం ద్వారా రేపు భవిష్యత్తులో ఈ దేశం మంది, ఈ దేశాన్ని మనందరం కాపాడుకుందామని ఆ రూపంలో మీరందరూ పోరాటాల్లోకి రావాలని ఈ సందర్భంగా విద్యార్థుల్ని మేము కోరుతాం. థ్యాంక్ యూ నారాజు గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. ప్రజలారా విన్నారు కదా, విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా యువజన నాయకులు, భారతదేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం మతం పేరుతోటి విభజిస్తుంది, అదేవిధంగా అనేక అంశాల్లో 12 ఏళ్లలో భారతదేశాన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టినారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి విద్యార్థులకని నాగరాజు గారు అంటున్నారు. అదేవిధంగా రమేష్ గారు, అందరూ అన్ని వర్గాలు పోరాటం చేయడానికి ముందుకొస్తే దానికి యువత, విద్యార్థులు నాయకత్వం వహిస్తారు భవిష్యత్తులో అని చెప్పారు. మరి వాళ్ళు అనేక అంశాలని మీ ముందు ఉంచారు. కాబట్టి వాళ్ళు చెప్పిన అంశాలపైన కూడా మీ కామెంట్ రాయండి. ఈ వీడియోని తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.